ఓలా అమిగోస్. సో లాస్ట్ టైం అయితే మనం క్యాల్గరీ, ఆల్బర్టా, కెనడాలో -27 degrees లో డాగ్ సర్చింగ్ అయితే కంప్లీట్ చేసాం డేర్. కానీ ఇప్పుడు బ్రిటిష్ కొలంబియా అనే కొత్త ప్రొవిన్స్కి వెళ్ళి అక్కడ ఇంకో డేర్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాను నేను. సో ఈసారి డేర్ ఏంటంటే మౌంట్ స్ప్రౌట్ అనే ఒక క్రేజీ పెద్ద ఐస్ మౌంటైన్ ఉందన్నమాట. సో ఆ మౌంటైన్ మీద స్నో మొబైలింగ్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. ఒక పెద్ద ఐస్ మౌంటైన్ మీద అలా స్నో మొబైలింగ్ చేస్తూ తెలుగు మూవీ ఫీల్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్, జస్ట్ అ మినిట్. Before saying that, I dare you to subscribe. And now it's time to say, I dare me. Let's go! వన్ లాస్ట్ నైట్ ఇన్ క్యాల్గరీ అయితే డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దామని పీస్ బ్రిడ్జ్కి అయితే వచ్చామన్నమాట. So the next spot is Wonderland Sculpture. This represents the hopes and dreams of young people అంట. సో అమిగోస్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రావెలింగ్లో ఒక సిటీ గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఒక సిటీ డౌన్ టౌన్కి వెళ్ళి నైట్ లైఫ్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. డ్యామ్ ఫన్ ఉంటుంది, అసలు అక్కడ సోల్ ఏంటో అర్థమవుతుంది. అలా క్యాల్గరీ నైట్ లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసి మేమైతే వ్యాంకోవర్, బ్రిటిష్ కొలంబియాకి అయితే బయలుదేరిపోయామన్నమాట మన డేర్ చేయడానికి. హియర్ వీఆర్ ఇన్ వ్యాంకోవర్ ఇన్ బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్. మొత్తానికి కెనడాలో బ్రిటిష్ కొలంబియాకి అయితే వచ్చేసాం అనమాట. సో మన డేర్ చేయడానికి మనమైతే విస్లర్ అనే ఒక మున్సిపాలిటీ ఉంది, బేసిక్గా అదొక టౌన్ అనమాట. సో ఆ టౌన్కి డ్రైవ్ చేస్తున్నాము. సో మొత్తానికి మనం విస్లర్ అయితే వచ్చేసాం. ఆ క్లౌడ్స్ ఉన్నాయి కదా, దాని వెనకాల ఒక పెద్ద మంచు కొండ ఉందన్నమాట. మనం అక్కడికే వెళ్ళబోతున్నాము మన డేర్ చేయడానికి. ఇదే జోఫ్రా లేక్స్ అనమాట. ఇది విస్లర్ టాప్లో ఉంటుంది. ఇది ఒక అవలాంచ్ టెరైన్. ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్ చేస్తున్నా అంటే నాకు ఫుల్ తుత్తరనమాట, అస్సలు ఆగదు. సో నేను ఒక 2 గంటల ముందే వచ్చి ఉంటాను అనమాట. అలా వచ్చినప్పుడు ఇక్కడ పక్కన ఏదైనా బాగుంది అని అంటే చూడటానికి వస్తా. సో ఇది ఒక ఫ్రోజన్ లేక్, స్నోఫాల్ కూడా బాగుంటుంది అంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను అనమాట. ద నెక్స్ట్ స్పాట్ ఈస్ ద ట్రైన్ రెక్. ఇది ఒక చిన్న హైక్ అనమాట. సో ఇది ఓన్లీ హైకర్స్కే కాదు, బైకర్స్ కూడా. ఇప్పుడు మీకు ఒక ట్రాక్ చూపిస్తాను చూడండి. ఇలా టిల్టే ఉన్న స్లైడ్ ఉంది కదా, దీని మీద బైసైక్లర్స్ సైకిల్ దొక్కుంటూ వెళ్తారనమాట ఈ రాళ్ళ మధ్యలో. అసలు ఎవరైనా మంచి అడ్రలిన్ జంకీలు ఉంటే ఇది ఒక క్రేజీ అడ్వెంచర్ స్పోర్ట్. అసలు నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఊరు పేరు తినే ఏరియాల్లో దేశం కానీ దేశం ముందే మనకు సైకిల్ ఆడిస్తాడు చెప్పండి. చాలా దూరం నడిచాక మొత్తానికి అయితే మనం ఈ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఇట్లా డిస్ట్రాయిడ్ ట్రైన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట. వాటి మీద ఆల్రెడీ గ్రాఫిటీ చేసి ఉంటుంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్. కానీ ఇక్కడికి ఎలా వచ్చినాయి అని మనకు డౌట్ రావచ్చు. సో ఇంతకుముందు ఇక్కడ ఒక ట్రైన్ ట్రాక్ ఉండేది, ఇక్కడ యాక్సిడెంట్ అయిందనమాట 2 ట్రైన్లకి. సో ఆ 2 ట్రైన్లకి యాక్సిడెంట్ అవడం వల్ల ఆ పీసెస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. ఈ ప్లేస్కి ఎప్పుడైనా మా డాడీని తీసుకురావాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా డాడీ నన్ను ఎప్పుడు చెత్త నేలలో దేనికి పనికిరావరా అనేవాడు అనమాట. కానీ ఇక్కడ చెత్త కూడా టూరిస్ట్ అట్రాక్షన్గా పనికొస్తుంది అనమాట. సో చెత్త దేనికో దానికి పనికొస్తుంది అని చూపించడానికి తీసుకురావాలనిపిస్తుంది. సో ఫైనలీ హియర్ వీఆర్ ఎట్ అవర్ డేర్ లొకేషన్ మౌంట్ స్ప్రౌట్. మొత్తానికి మనమైతే ఇక్కడ స్నో మొబైలింగ్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట. సో బస్లో కొంచెం పైకి తీసుకెళ్ళి మననైతే మన స్నో మొబైల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరితో కలిసి కూర్చొని కాసేపు అట్లా మాట్లాడి ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి. ఇక్కడ చాలా స్లీక్ ఎడ్జెస్ ఉంటాయి. మేము ముందే నూబుల్ కాబట్టి ఏ భయాలు లేకుండా ఉండాలంటే ముందు ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా వినాలి. సో అవన్నీ డిస్కస్ చేసి మొత్తానికి మన స్నో మొబైల్ సెలెక్ట్ చేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా నేను సోదంతా ఆపేస్తా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండానో మీరే చూడండి. ఇనీషియల్గా యాక్సిలరేషన్ కొంచెం కష్టమైన, అసలు ఆ చెట్ల మధ్యలో అలా స్నోఫాల్లో దోలుతుంటే ఆ స్నో షవర్స్కి నాలోని డోపమిన్ అలా షవర్ అయింది. యాక్సిలరేషన్ కొంచెం అలవాటైన తర్వాత యాక్సిలరేషన్ రేజ్ చేసిన వెంటనే నాలో అడ్రినలిన్ కూడా అలా రేజ్ అయిందనమాట.
సో అక్కడ దూరంగా నుంచున్నతనే మా ట్రైనర్ అనమాట. సో అతను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దాకా మీకు ట్రైనింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చాలా స్లిప్ అయ్యే ఇట్లా స్నో ఉంటది. ఎడ్జెస్ కూడా చాలా స్లీక్‌గా ఉంటాయి. మీరు జారే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటది. అలాగే లెఫ్ట్‌లో గాని, రైట్‌లో గాని ఇట్లా ఫుల్ డ్రై ఐస్ కూడా ఉంటది. సో మీరు వాటిలో ఇట్లా పడకుండా స్ట్రెయిట్‌గా దూరాలి. యాక్సలరేషన్ మీద ఫోకస్ చేయండి అని మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్‌గా చెప్పాడు. ముందుకెళ్ళిన వెంటనే నిజంగానే అలానే అయింది. రోడ్స్ చాలా థిన్ అయిపోయినాయి. ఎడ్జెస్ కూడా చాలా స్లీక్ అయిపోయినాయి అనమాట. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, నాలో కూడా భయం అయిపోయిందనమాట. మా వాడు ఏమన్నాడంటే, ఎక్కడైనా ఇట్లా జారిపోతున్నట్టు కానీ, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్నప్పుడు కానీ ఆపోజిట్ డైరెక్షన్‌లో యాక్సలరేటర్ మాత్రం తగ్గించొద్దన్నాడు. నేను కూడా అదే చెప్పాను మనోడికి, తగ్గేదేలే అని. ఈ అడ్వెంచర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏందంటే, ఓన్లీ ఇట్లా స్లిప్పరీ స్లోప్స్, డాంటింగ్ ఇట్లా స్లోప్స్, ఆల్ అబౌట్ ఫియర్ గాకుండా, కొంచెం ముందుకెళ్ళిన వెంటనే ఇట్లా గ్రాఫిటీ వాల్స్, ఇంకా డ్రై ఐస్ లెఫ్ట్‌లో ఇట్లా ఫ్రీగా డ్రై ఐస్, ఇవన్నీ చాలా సీనిక్ వ్యూస్ గూడా ఉండాయనమాట. చాలా మంచిగా అనిపించింది చూసి అసలు. ఫైనలీ మనమైతే మన డెస్టినేషన్‌కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఆగి అందరూ ఫోటోలు తీసుకోవడానికి అయితే ఆగాం ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా ప్రొఫెసర్లు, చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత, సో ఫైనల్‌గా అసలు మనం ఈ ట్రాక్ అంతా ఎలా తోలామని మన కోచ్‌ని, అలాగే అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని మనతో వచ్చిన పాపని కరెక్ట్‌గా అడుగుదాం. చల్లో వాయిస్ సరిగ్గా వినిపించకపోయి ఉండొచ్చు. సో సబ్‌టైటిల్స్ కూడా పెడతాను. జాగ్రత్తగా చదివేసుకోండి. సో లెట్స్ గో. వాట్సాప్ క్యా కియా తూనే ఆజ్? How is it here? How was the experience? Okay. ఫస్ట్ టైం కాబట్టి పాప చాలా ఎక్సైట్ అయిపోయిందనమాట. సో ఓవర్ టు ద కోచ్ నౌ. So, how did you do for the first time? He killed it. Honestly, I was a bit worried at the start when we were up, but it was like baptism of fire, as I say. You're going up through the dirt. I'm not sure if he's got it. We had a word, and then he's dialed in. He was the one that didn't move over, so fair play. You're cruising around. You're driving next time, right? Yes. Appreciate you guys. Pleasure. మీలాగే నాకు కూడా ఆడు చెప్పింది అరాకొరని అర్థమైంది. కానీ మొత్తంగా మన పర్ఫార్మెన్స్ A+ ఉండే అనే విషయం మాత్రం నాకు అర్థమైందనమాట. సో అలా మొత్తానికి మన డేర్ కంప్లీట్ చేసి ఈ వ్యాలియా లూమినియా అనే ప్లేస్కి వచ్చాయన్నమాట. ఇదొక చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇదొక LED లైట్ షో అనమాట. బట్ ఇన్ బిట్వీన్ ద వుడ్స్. ఎంత యూనికో ఒకసారి మీరే చూడండి. సో అలా ఈ యూనిక్ ఎక్స్పీరియన్స్ అయిపోగొట్టి మేము మా ఎయిర్బిఎన్బికి వెళ్ళి పడుకున్నాం అనమాట. మా ఎయిర్బిఎన్బి ఇంకా యూనిక్ ఎక్స్పీరియన్స్. వ్యాంకోవర్లోనే ద చీపెస్ట్ ఎయిర్బిఎన్బి అనమాట. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. మేము పడుకుంది ఈ బోట్లోనే. ఈ బోట్లో ఒకటే రూమ్ ఉంటుంది. ఈ సెయిలర్ హాల్లో పడుకొని మాకు ఆ రూమ్ ఇచ్చాడనమాట. మాతో పాటు ఒక కుక్క, ఒక పిల్లి కూడా ఉండే. సో నైట్ వచ్చి స్పీడ్ బోట్లో పికప్ చేసుకున్నాడు. సో నైట్ ఆ చలికి ఒక చిన్న హీటర్ ఉండే అనమాట. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు పక్కా ట్రై చేయండి ఇట్లాంటివన్నీ. నాకైతే మర్చిపోలేని ఒక మెమరీ అనమాట ఇది. సో దాట్స్ ద డే అమిగోస్. అలా మొత్తం కెనడా అయితే ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే, మీకు ఏదైనా ఒక అడ్వెంచర్ స్పోర్ట్ కానీ లేకపోతే ఏదో ఒక చిన్న తీట పని చేయాలనిపించింది కానీ మీకు చేసే ధైర్యం లేదు,
ఎవరైనా చేస్తే నాకు ధైర్యం వస్తుంది అనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో అది నేను చూసి నిజంగా ఛాలెంజింగ్ అనిపిస్తే పక్కా చేస్తా. చేసిన తర్వాత ఐ గివ్ యూ గ్రాటిట్యూడ్ గిఫ్ట్. సో దాట్స్ ఇట్ amigos. Keep following for more interesting dares. See you with a new dare next week.